చతుర్భుజాం త్రినయనాం కమలాసనసంస్థితాం త్రిశూలం పానపాత్రం చ గదాం జిహ్వాం చ బిభ్రతీం బింభోశ్చంబుకంబుకంఠం చ సామపేన పయోదరాం పీతాంబరాం మదగరణాం ధ్యాయేత్ బ్రహ్మస్త్రదేవతాం. జయ జయ శంకర హర హర శంకర. ప్రత్యంగిర అమ్మవారి యొక్క సాధన శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా సంకల్పం చేసినటువంటి ఒక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని, భక్తుల యొక్క మనో అభిష్టములు సిద్ధించాలని సంకల్పం చేసినటువంటి 11 లక్షల పసుపు కొమ్ములతో బగలాముఖి అమ్మవారి యొక్క మూలమంత్ర అనుష్ఠాన హవనము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఒక నెంబర్లను సంప్రదించవలసిందిగా కోరుతూ, ఎంతోమంది భక్తులు వాళ్ళ యొక్క కష్టములు, వాళ్ళ నిత్య జీవితంలో జరిగేటువంటి ఒక అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవడానికి, సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలలో విఫలమై ఒక్కో సందర్భంలో భగవంతుడు ఉన్నాడా అన్న ప్రశ్నలో కూడా వారికి వారు అంతర్మదనం చేసుకొని మరి ఎంతో బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనం ఈ కార్యక్రమాలలో నాకు ఈ మధ్య కాలంలో ఒక భక్తుడు తనకు కలిగినటువంటి ఒక కష్టాన్ని తెలియజేస్తూ ఉన్నారు. తనకు ఊహ తెలిసింది మొదలుకొని ఎప్పుడూ కూడా ఎవరికి అన్యాయం చేయలేనటువంటి ఒక జీవన శైలి, తనకు కలిగిన దాంట్లో 10 మందికి సహాయం చేసేటువంటి ఒక మనస్తత్వం, ఆర్థిక పరమైనటువంటి ఒక అభివృద్ధి కోసం అందరితో పరిచయాలు పెంచుకుంటే తద్వారా తాను కూడా అభివృద్ధిలోకి రావచ్చు, వ్యాపారం విస్తృతంగా ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు, అందుకు నలుగురిలో ఎక్కువగా ఉంటే నలుగురితో ఎక్కువగా సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే ఒకరి నుండి ఒకరికి మరి సహాయ సహకారాలు అందుతాయి. ఒక్కడిని కూర్చొని ఏమీ సాధించలేము అనే ఒక ఉద్దేశంతో తాను ఎంతసేపటికి కూడా నిరంతరము సాధనా మార్గంలో ఉండబడేటువంటి ఒక ఆలోచనలు సామాన్యమైన జీవన శైలిలో ఉండే తనకి కూడా ఎవరికైనా కలగవచ్చు. కాబట్టి ఏ పని ఒక్కళ్ళ వల్ల కాదు, కాబట్టి నలుగురితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని ఎప్పుడూ తాపత్రయం పడుతూ తనకు కలిగిన దాంట్లో అవసరం ఉన్నా లేకపోయినా స్నేహితులను మెప్పించటానికి, ఎదుటి వాళ్ళను మెప్పించటానికి విపరీతంగా వాళ్ళ కోసం వాళ్ళు మన ఇంటికి వచ్చారంటే ఊరికనే మాట్లాడి పంపించి మామూలుగా కాఫీ ఇచ్చి పంపిస్తాం. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉన్నటువంటి ఒక సర్వస్వతంత్రాలు, ఆ ఇంట్లో ఎవరిని పడితే వాళ్ళని, అంటే ఆ స్వతంత్రం, దాని ద్వారా ఇంకా మనంత మంచివాళ్ళు ఇంకొకరు లేరని నిరూపించుకోవడం కోసం సర్వస్వతంత్రాలు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వడం మొదలుపెట్టారు. అందరిలో కొందరిలో ఏ ఒక్కరైనా ఎక్కడో చోట ఒక దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఇది ఏ విధంగా సాధ్యం? ఇది ఏ విధంగా తనకి ఉన్నత స్థితికి కారణమవుతూ ఉంది? ఇంతమందికి ఎలా ఇతను సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారని అతను పడుతున్నటువంటి ఒక కష్టం, దాంతోపాటు పక్కనున్నటువంటి ఒక పెరుగుతూ పోతున్నటువంటి ఒక అప్పు, ఆ అప్పుతో ఇదొక భాగంగా పెట్టుకొని ఎదుటి వాళ్ళ మెప్పు కోసం తాను అప్పుల పాలైపోయి ఈ విధంగా ఏదో సమయంలో
నేను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేసుకొని తద్వారా నా వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక తన ఆలోచనలకు ఒక క్యాన్సర్ వ్యాధిలాగా తీవ్రంగా తనలో తాను కుమిలిపోతూ, కుటుంబ సభ్యులు కూడా నలిగిపోతూ, తన జీవన విధానంలో ఇటు అందరిని మెప్పిస్తూ తాను చేసే కృషి ఏమాత్రము కూడా తగ్గకుండా తాను చేస్తున్నటువంటి ఒక క్రమంలో మొత్తానికి భగవంతుడు ఉన్నాడు. ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనేటువంటి ఒక సద్బుద్ధి లక్షణాలన్నీ కలిగినటువంటి ఒక వ్యక్తికి ఎప్పుడు ఓటమి అనేటువంటిది తెలియదు. కానీ ఆ సామ్రాజ్యంలో చీడ పురుగు లాంటి ఒక వ్యక్తి రావటం, తద్వారా తాను తన స్నేహితులను, ఇతనితో ఉన్నటువంటి ఒక స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఒకరికొకళ్ళకి చెప్పింది చెప్పకుండా చెప్పేది చెబుతూ ఇదంతా తాను ఒక మెస్మరైజ్ చేస్తూ తన జీవన శైలిని హుందాగా గడుపుతున్నాడు, ఇతనితో జర్నీ చేస్తే ప్రమాదాల్లో ఇరుక్కుంటారు అని తన యొక్క పరివారంతో అందరితో కూడా చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఇతను నీచుడైనంత మాత్రం చేత అందరిలో ఆ నీచపు దుర్మార్గపు ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో ఉంటాయనుకోవటం తను పడినటువంటి ఒక పొరపాటు. దానికి సమయం కోసం వేచి చూడటం, తద్వారా ఆ వ్యక్తిని ఏ విధంగానైనా సరే సమాజంలో మరి తనకి లేని, మనతో పాటే తిరుగుతూ మనతో పాటే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక తన వ్యాపారంలో విస్తృతంగా లాభాలు ఆర్జించేటువంటి ఒక స్థాయిలో ఉన్నాడు కనుక మెల్లమెల్లగా తన సైన్యాన్ని పడగొట్టాలి. ఎందుకే రాజుని పడగొట్టాలంటే సైన్యాన్ని పడగొట్టాలి ఫస్ట్ అన్న ఒక ఆ లక్ష్యంతో తన జీవన విధానంలో ఎవరెవరైతే ముఖ్యులు ఉన్న వాళ్ళందరినీ తన పక్కనే ఉంటున్నటువంటి ఒక స్నేహితుడే ఆ వ్యక్తి జీవితం మొత్తాన్ని అగమ్యగోచరమైనటువంటి ఒక స్థితిలోకి తీసుకెళ్ళాడు. అటువంటి సమయంలో గురువుగారు ఏంటి పరిస్థితి అని మనల్ని సంప్రదించడం జరిగింది. ఆలస్యం అమృతం విషం, పొలంలో కలుపు మొక్కల్ని పీకేసినట్టు ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదగకపోగా ఎదిగే వాళ్ళను చూసి మనతోనే ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించడానికి వీల్లేదు. దానికి చేయవలసినటువంటి ఒక పూజ విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నేను నీకు చెప్తాను. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందిన తర్వాత తప్పకుండా నేను చెప్పుతున్నటువంటి ఒక ఈ సంకల్పాలన్నిటిలో కూడా నీకు తోచిన సహాయం చేయనాయనా అని చెప్పడం జరిగింది. ఇది 20 సంవత్సరాల క్రితం నా జీవితంలో నా దగ్గరకు వచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క మరి సమస్య. దానికి ఆ వ్యక్తి ఏం చేశాడు? ప్రత్యంగిర అమ్మవారి సాధన, బగలాముఖి అమ్మవారి యొక్క సాధన, ఉగ్రదేవతలన్నిటినీ కూడా అస్త్రశస్త్రాలన్నిటినీ కూడా ఆ వ్యక్తికి ఉపదేశించడం జరిగింది. తద్వారా ఎవరైతే తనని ఇబ్బంది పెట్టి తన జీవితంలో చెడు జరిగితే చూడాలని తాపత్రయపడుతూ కుతూహలంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో దుర్మార్గంగా, అంటే అందుకే సాధనా పరంలో మనం ఏమి చేయక్కర్లా, భగవంతుడిని ఆశ్రయిస్తే చాలు. అతను ఏమీ అనలేదు పాపం, అతను జోలికి పోలేదు. అమ్మ నా వ్యాపారం బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబ సభ్యులు బాగుండాలి, నేను చేసేటువంటి ఒక ప్రతి పని బాగుండాలి, ధర్మంగా నేను బతకాలి, ధర్మబద్ధమైన జీవితాన్ని నేను గడపాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, నా వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదు అని. కానీ ఈ వ్యక్తి అంత ధర్మంగా పూజలు చేస్తున్నా ఆ పూజలకు కూడా మరి ఇబ్బంది కలిగేటువంటి ఒక పరిస్థితులు ఎన్నున్నప్పటికీ కూడా పూజ మాత్రం మానలేదు. చేతనైనంతవరకు చేస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆ వ్యక్తి జీవితంలో కనుమరుగయ్యేటువంటి ఒక స్థితి, అసలుగా శత్రువులు అనేటువంటి వాళ్ళే లేకుండా తన సామ్రాజ్యాన్ని అత్యున్నతమైనటువంటి ఒక ఉన్నత స్థితిలో నెలకొల్పుకొని ఆ పూజల ప్రభావం చేత, అందుకే గ్రామం కీలయ కీలయ, దేశం కీలయ కీలయ, కరాల వదనే, అంటే ఎవరైతే ఆ సాధన చేస్తారో ప్రత్యంగిర వారాహి ఇవన్నీ కూడా, అందుకే ప్రత్యంగిర చేసేవాడి పక్కన, వారాహి చేసేవాడి వాకిట్లో,
ఉపాంగం చేసేటువంటి వాళ్ళ ఊళ్ళో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఊరికి రక్ష, దేశానికి రక్ష, సర్వత్రా రక్ష. అలాంటి సాధనా పరులు ఇవాళ ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దడానికి అహోరాత్రులు శ్రమిస్తూ ఉంటారు. ఈ సాధన ద్వారా తాను ఒక తీవ్రమైనటువంటి అంటే ఎవరైతే తనని ఇబ్బంది పెట్టాడో మరి అది దైవ నిర్ణయమో, కొన్ని శిక్షలు ఉంటాయి కదా, పాపం పండిన రోజని, ఆ పాపం పండటమో ఈ భగవత్ అనుగ్రహమో మొత్తానికి తెలియదు. చివరికి తన కనుచూపు మేరలో కూడా ఎక్కడా కనపడని స్థితిలో మరి ఆ వ్యక్తి దూరం అవ్వటం, అదే మాదిరిగా తాను జీవితంలో అనుకున్నటువంటి ఒక లక్ష్యాన్ని చేరుకోవడం జరిగింది. అందుకే సాధనా పరులు ఎవరైనప్పటికీ కూడా ఓపికతో సాధన చేస్తే తప్పకుండా సత్వర ఫలితాలు వస్తాయి. ప్రత్యంగిర ఈ అమ్మవారికి తిరుగులేనటువంటి అపరాజితాదేవి అని పేరు. ఈ అమ్మ సాధన ద్వారా మన జీవితంలో ఇలాంటి వాళ్ళు తారసపడ్డప్పుడు ఒకడికి చెప్పుకోలేం, వాడు ఇలాంటి వాడని. ఎవరితో వాడి బుద్ధిని ఎలా మార్చగలం? ఒక తప్పుడు పని చేస్తుంటే ఇది తప్పురాయి సరిదిద్దుకోని చెప్పచ్చు. వాడి బుద్ధే వక్ర బుద్ధి ఉన్నటువంటి వ్యక్తిని మరి క్షమించరానటువంటి ఒక తప్పులు చేస్తూ పోతూ ఉన్నప్పుడు, మన జీవన విధానంలో ధర్మబద్ధమైనటువంటి ఒక జీవన శైలిలో మనం జీవిస్తున్నప్పుడు మనకు కలిగిన కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీ జీవితాల్లో కూడా ఇలాంటి కష్టాలు పెట్టేటువంటి వాళ్ళు మీకున్నట్లయితే వెంటనే ప్రక్షాళన మొదలుపెట్టండి, ప్రత్యంగిర సాధన మొదలుపెట్టండి. దానికి అమ్మవారి భయమేమో ఏమని అంటుందేమో అని కాదు, చేస్తూ ఉండండి సాధన, మీకు అద్భుతాలు జరుగుతాయి. అపరాజిత మీకు విజయాలే చేకూరుతాయి. మరి గురువుగారు వారి మనస్సును మార్చడానికి దారుందా అంటే అవును, తప్పకుండా. ఎవరికి చెబితే రాక్షసుల యొక్క బుద్ధి మారుతుందో, ఎవరికి చెబితే దుర్మార్గులు కూడా సన్మార్గంగా ఈ సమాజంలో వారు మారి, అందుకే కొంతమంది ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కొంతకాలానికి చెప్పగా ఎవడు చెప్పినా వాడు వినడండి అంటారు. కానీ ఎక్కడో చోట వాడి జీవితంలో మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా వస్తుంది అంటే, వాడికి కూడా అలాంటి కష్టం కలిగినప్పుడు, వాడికి కూడా అలాంటి నమ్మక ద్రోహం జరిగినప్పుడు, వాడు కూడా నేను బాధపడినట్టు అవతల వాడు బాధపడితే ఎలాంటి పరిస్థితి వస్తుందో అని వాడికి కూడా వాడి జీవితంలో కలిగినప్పుడు ఆ వ్యక్తి అప్పుడు మారతాడు. అప్పటి వరకు నాకేంట్లే అని విర్రవీగుతూ ఉంటాడు. నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటాడు. అండాండ బ్రహ్మాండ పిండాండాల్లో ఈ పిండం ఎన్నో పిండమో ఈ భూమాత ఎంతోమందిని చూసిందో. బ్రతికినన్ని రోజులు చక్కగా బతకండి, బ్రతికినన్ని నాళ్ళు సమాజ సేవ చేయండి తప్ప ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టి, వాడు నిజంగా దుర్మార్గుడు, అవును దుర్మార్గుడే అయ్యున్నా అతను మార్చడానికి ప్రయత్నం చేయండి. ఎంత ప్రయత్నం చేసినా ఓపికకు అమ్మమ్మలాగుండి తన మార్పు చేయటానికి ప్రయత్నాలు విఫలమైపోతే వెంటనే ప్రత్యంగిర సాధనలో అనేక రకాలైనటువంటి ఒక సాధనలు ఉన్నాయి. ఫస్ట్ తన జీవితంలో నుండి దూరంగా పంపించటం, తర్వాత గ్రామంలో నుండి దూరంగా పంపించటం, ఆ తర్వాత రాష్ట్రంలో నుండి దూరంగా పంపించటం, అప్పటికి కుదరకపోతే దేశం నుండి పంపించటం, అక్కడికి వెళ్ళాక కూడా తన బుద్ధి మార్చకపోతే ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించగలిగే శక్తి అమ్మవారికి ఉంది. మీరు చెయ్యవలసిందల్లా అమ్మ పాదాలు పట్టుకోవడమే. గురువుగారు ఇది తప్పు కాదా అంటారేమో, కానీ నీ దుర్మార్గపు ఆలోచనల వల్ల, నీ దుర్మార్గపు చేష్టల వల్ల ఎదుటి వాళ్ళ జీవితాలు అల్లకల్లోలమైపోతూ ఉంటే ఆ వ్యక్తి, నేను ఇంతమందికి సహాయం చేశాను, అంతమంది నా సొమ్ము తిన్నారు, టీ ఖర్చుల దగ్గర నుంచి A to Z అన్నీ నా చేత్తో ఖర్చు పెట్టించారు, చివరికి గుండెల్లో గుచ్చినట్టు నన్ను హింసించినటువంటి వాడిని ఏం చెయ్యాలి అని ఊగిపోయి
అనవసరమైనటువంటి ఒక రాద్ధాంతాలు ఏం చేయకండి. అమ్మని శరణాగతి పొందండి. మీ జీవితంలో ఇదంతా కూడా ఎందుకు, కలియుగంలో పూర్వకాలంలో ఎప్పుడైనా కూడా ఋషప్రోక్తమైనటువంటి ఒక పురాణాల్లో రాక్షసులు ప్రత్యక్షంగా కనపడేవాళ్ళు. కానీ ఈ దేహాన్ని పొంది మేకవన్నె పులిలాగా తిరుగుతున్నటువంటి వాళ్ళు మనలోనే మనతోటే ఉంటూ ఉంటారు. అందువల్ల అలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పేటువంటి యొక్క ఆ అమ్మవారే ప్రత్యంగిర అమ్మవారు. కరాలవదనే జ్వాలా జిహ్వే. అమ్మవారు మంత్రం ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? యాం కల్పయంతి నోరయః క్రూరాం కృత్యాం వాధుమివ తాం బ్రహ్మణపనిర్కర్తార్మృచ్యతు. అక్కడ పెట్టినాను. అంటే అమ్మా, నన్ను ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడో వాడెవడో నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నా, ప్రత్యర్కర్తారమృచ్యతు, వాడిని వెంటనే చంపేయి. నువ్వు న్యాయ దేవతవి అని దాని అర్థం. అంటే ఆ మంత్రోక్త దేవత అంటే ఆవుల జోలికి వెళ్ళిన, గోహింస చేసిన, అదే మాదిరిగా ఎవరైతే సాధు సత్పురుషులు ఉన్నారో, ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ పురాణ వాంగ్మయం ఏదైతే ఉందో, వీటన్నిటిని ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఋషులు మనకు అందించినటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఒక అస్త్రమే ప్రత్యంగిర. ప్రత్యంగిర అమ్మవారి సాధన చేసి విజయాలు పొందినటువంటి వాళ్ళు, ఈ దేశాన్ని ఏలినటువంటి వాళ్ళు ఎందరో మహానుభావులు ఉన్నారు. భయపడకండి, అమ్మ శరణాగతి పొందండి. అమ్మ యొక్క కృప ఉంటే సాధ్యము కానిది ఏది లేదు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. మీ జీవితాలు మీరు అయ్యో నాకేదో అయిపోతుంది, నేనేమి సాధించలేనేమో, నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరొక గతి లేదేమో అన్న స్థితికి వెళ్ళకండి. అమ్మని పట్టుకోండి, మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.